చాలా సంతోషం ప్రియులారా. మరోసారి అందరికి వందనాలండి. మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? దానికి ముందు ఇది డిసెంబరు 5వ తారీఖు, అంతే కదా. 11 నెలలు గడిచాయి. 12వ నెలలోకి తీసుకొచ్చాడు డిసెంబర్ మాసంలోకి. ఇదే మాసం, ఇది డిసెంబర్ మాసం. అంటే ఇదే జాతి అనకండి. ఏట మాసం ఉంది, కోడి మాసం ఉంది. అయ్యగారు ఇదే మాసం, డిసెంబర్ మాసం. ఇది మాసం కాదు, ఇది మాసము. మాంసం వేరు, మాసం వేరు. ఓకేనా? ఇక మనకి అన్ని మాసాలు ఒకటే. ఏట మాంసం ఉంది, కోడి మాంసం ఉంది, పిట్ట మాంసం ఉంది. ఇదేం చేత అనకండి. ఇది డిసెంబర్ నెల. దేవుడు తన కృప చేత ఆరోగ్యాన్ని ఇచ్చి తన రెక్కలతో కప్పి మనల్ని ఏం చేస్తూ వచ్చాడు. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మరణము నుండి తప్పించి నా పిల్లల ఆరోగ్యం కలిగి ఉండాలి, క్షేమం కలిగి ఉండాలి, జీవం కలిగి ఉండాలి అని ప్రభు దయదలిచి ఈ యొక్క డిసెంబర్లో కూడా తీసుకొచ్చా. ఈ నెలంతట్లో ప్రభు కృప చూపి నూతన సంవత్సరములో నూతనమైన వ్యక్తులు గడువు పెట్టడానికి సిద్ధపడతాం. ఈ డిసెంబర్లో బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, క్రొత్త జీవితాన్ని, క్రొత్త మనసు నాకు దయచేతండి. క్రొత్త వ్యక్తిగా నూతన వాగ్దానాలతో నింపునైనా, నూతన సంవత్సరంలో నూతన తలంపులతో నూతన జీవితం నింపుతండి. ప్రార్థన చేసుకోండి. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. గడిచిన వారం చెప్పినట్లుగానే 96వ కీర్తన దయచేసి మనం చదువుకుంటున్న మాట గుర్తుందా? 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని 8వ వచనం అంటాడు. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. యెహోవా నామమునకు తగిన ఎట్లా ఉండాలి? ఆయన నామము అనగా అర్థం ఏమిటి? నామము అంటే అర్థము స్వభావము. నామము అనగా స్వభావము అంటే ఆయన స్వభావమునకు తగినట్లుగా, ఆయన స్వభావమునకు తగినట్లుగా ఎట్లా ఉండాలి? పైన కొన్ని వచనాలు చదువుకుందామా? 4వ వచనం కానీ చదవండి. యెహోవా మహాత్మము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు, సమస్త దేవతల కంటెను. చూసారా? సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. ఆ మాట చూసారా? 6వ వచనం. బల సౌందర్యములు, బల సౌందర్యములు. బలంగా ఉన్నవాడు అందంగా ఉంటాడా? బలంగా ఉన్నవాడు అందంగా ఉండడు. అందంగా ఉండాలంటే సన్నగా నాజుగ్గా ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది బల సౌందర్యం. అంతరంగములో బలము, సౌందర్యము దేవునికే సాధ్యం. ఆయనకు తగిన ఎవరు? ఆయనకు తగిన వారెవరు? ఆ మాటలో చెప్పండి. బల సౌందర్యములు కలిగిన వారు. అంతరంగములో బలం ఉండాలి, హృదయములో ఉండాలి, సౌందర్యం ఉండాలి. అది సౌందర్యం అంటే అందం. అన్నాడు, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవు
ఎంత అందముగా నడుచుచున్నావో, అందముగా. సంఘమైన దృష్టికి అందము కలిగింది, విలువ కలిగింది. ఏమండి, మన మొఖాలని సొట్లడిపోయి ఉంటాయి, బండ ముక్కులు, మొఖాలు సొట్లడిపోయి నల్లగా ఎండలో తిరుగుతాం, రూపురేఖలు ఉండవు. అంటాడు దేవుడు, షోలమితి నా సౌందర్యవతి అంటాడు దేవుడు. మనలో ఎంత సౌందర్యాన్ని చూస్తున్నాడండి ఆయన. ఈ బాహ్య సంబంధమైన రంగు, ఈ బాహ్య సంబంధమైన నాజుగు, ఈ బాహ్య సంబంధమైన చూడ్డైనా ఆయనకు కావలసినవి అవి కాదు. అంతరంగంలో సౌందర్యాన్ని చూస్తాడు. అక్కడ అన్నాడు, ఆయనలో ఏమున్నాయంటే బల సౌందర్యములు. ఓకేనా, మంచిది ఆయన అని అంటాడు. అక్కడ 8లో యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి అని అంటాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, అది ఏం ధరించుకొని? పరిశుద్ధ అలంకారములు. పరిశుద్ధ అలంకారములు అంటే పరిశుద్ధ అలంకారములు అన్నాడంటే పరిశుద్ధము కాని అలంకారాలు కూడా ఉన్నాయి. మెట్టుకు దేవుడు ఏం ధరించుకోమంటున్నాడంటే పరిశుద్ధమైన అలంకారములు. 29వ కీర్తన 29. ఈ మాట చదువుతారా? 1-2 వచనాలు చదవండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను. సరేండి అన్నాడు, దైవపుత్రులారా. రక్షింపబడి ఏమైపోయాం మనం? దైవపుత్రులం. దేవుని ఇంట్లో పుట్టి ఎలాంటి పేరు సంపాదించుకున్నావో చూడండి. ఒకప్పుడు సాతాను పుత్రులం, ఒకప్పుడు అపవాది పుత్రులం, ఇప్పుడు సచివది ఎవరు? మనం దైవపుత్రులం. ఎంత భాగ్యం! దేవుని సంఘములో పుట్టావో లేదో, దైవపుత్రులారా. వా, ఆ మాట చూడండి ప్రియులారా, ఎంత హృదయానికి తాకుతుందో. దైవపుత్రులారా, దేవుని కొడుకులారా, దేవుని కూతుళ్ళారా, దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. మరో మాట ఇక్కడ అన్నాడు, అక్కడేమన్నాడు? పరిశుద్ధాభరణములు. ఇక్కడ ప్రతిష్ఠితాభరణములు. ప్రతిష్ఠత అంటే అర్థం ఏమిటి? అక్కడ ఇక్కడ ఆభరణం ఒకటే. అక్కడ పరిశుద్ధము, ఇక్కడ ప్రతిష్ఠత. ప్రతిష్ఠత అంటే అర్థము మీకు చాలాసార్లు చెప్పాను. ప్రతిష్ఠత అంటే అర్థము మర్చిపోయారు. క్లూ ఏమన్నా? అధ్యాయం 1 సమూయేలు గ్రంథం కదా. 1 సమూయేలు గ్రంథములో దేవుడు మాట్లాడుతాడు. ఏమనంటే 28 1:28 1 సమూయేలు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని. ప్రతిష్ఠితుడంటే అర్థం ఏమిటి? తన బ్రతుకు కాలమంతా, తన జీవిత కాలమంతా ప్రతిష్ఠత. ఏ రోజున సమూయేలు తన కోసం బ్రతకల. ఎవరి కోసం బ్రతికాడు? దేవుని కోసం. అందుకన్నాడు,
ప్రతిష్ఠితాభరణములు. మనం ధరించే ఆభరణాలు ప్రతిష్ఠితాభరణాలు. అంటే ఈరోజు ప్రతిష్ఠించుకున్నామంటే ఒక ఆభరణాన్ని ధరించుకొని ఎంతకాలం అది? బ్రతుకు కాలమంతా. దేవుని మాటలు ఎంత గొప్పవండి. పరిశుద్ధాభరణాలు ధరించుకుని రమ్మన్నాడు. తర్వాత ప్రతిష్ఠితాభరణాలు. అది వేసుకున్న ప్రతి ఆభరణము, మనం వేసుకుంటాం ఆభరణం కదా, ఫంక్షన్ ఉంది వేసుకుని అక్కడ కూడా ఎంత జాగ్రత్త, తుడిసేసుకుని ఏం పడకుండా తుడిసేసుకుని మళ్ళీ ఒక గంట అరగంట వేసుకుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చి జాగ్రత్తగా దాన్ని బ్రష్తో తుడిసేసి లేదా మెత్తని గుడ్డతో తుడిసేసి మళ్ళీ బీరోలో పెట్టేస్తాం. అది మళ్ళీ కొన్నాళ్ళ తీయం, ఇంకో ఫంక్షన్ తగిలే వరకు తీయం దాన్ని. కానీ క్రైస్తవ జీవితంలో కొన్ని ఆభరణాలు ఉన్నాయి, ముందుకు వెళతాం. ధరించిన ప్రతి ఆభరణము తీయడానికి వీలు లేదు, తీయకూడదు. అందుకే ప్రతిష్ఠితాభరణములు అన్నాడు. అది ప్రతిష్ఠిత అంటే అర్థం ఏమిటంటే జీవితకాలము లేక బ్రతుకు కాలము, చచ్చేంత వరకు ఆభరణం తీయకూడదు. అదే కనుక ఇక్కడ ఇట్లా అన్నాడు. అర్థమైంది కదా. లేట్ అవుతుంది మనకి, మొన్న వివరించలేదు, ఈసారి కూడా మరి అవ్వదు. అందుకనే ఇందాక చదువుకున్నాం 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము. మరొక్క మాట అక్కడ జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20 చదువుకున్నాం కనుక 21 చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుచు. చూసారా, స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. యెహోషాపాతు అనే రాజు కొంతమంది నియమించాడు. ఎందుకంటే అన్నాడు, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి. సంఘంలో మనం ఏం కావాలి? మంచి గాయకులం కావాలి. అది గాడిద స్వరం వేసుకుని యెహోవా నా బలమా అనకూడదు కదా. పాడరా బాబు అంటే గాడిదలా పాడకూడదు. అందుకే కుటుంబంలో పొద్దున్నే పాటలు పాడుకోవాలి. పొద్దున్నే పాటలు పాడుకుంటే సాకి వస్తుంది. అది పొద్దున్నే లేచి పాటలు పాడుకోవాలి. మనం ఏమి ఇంటికి వచ్చినప్పుడే పాడతాం, పనోళ్ళు వెళ్ళిపోతున్నారు, మరి బయట ఏం పనుల్లో వెళ్ళిపోతున్నారు. మార్కు గారును ఆయన ఎవరు, మీ అబ్బాయి వెళ్ళిపోతున్నారు బయటికి. మంచిది. ఎలా పాడాలి? గాడిద స్వరముతో యెహోవా నా బలమా. గాత్రశుద్ధి చేసుకోవాలి. పొద్దున్నే లేవాలి, చక్కగా దాన్ని అభ్యాసం చెయ్యాలి. ఏం కావాలంటే గాయకులము. గాయకుడు అంటే అర్థం ఏమిటి? పాటలు పాడేవాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు, నిజమే. ఆంధ్ర మన సినీ పరిశ్రమ కోల్పోయింది. ఎన్ని ప్రభు పాటలు పాడాడండి, ఎన్ని ప్రభు పాటలు పాడాడు తెలిసిందా? మంచి మంచి పాటలు పాడాడు. చాలా మంచి పాటలు పాడాడు. నాకైతే రావు కానీ చాలా మంచి పాటలు పాడాడు. అవునండి, మంచిది అన్నాడు. గాయకులను ఏర్పరచి. పౌరుషం ఉండాలి, నేను బాగా పాడాలి, నేర్చుకో.
అసలు సాధిస్తే అనుకుంటే అవ్వందేముందండి. బాగా మంచి స్వరం ప్రభుని అడగాలి ముందు. ప్రభువా మంచి స్వరము దయచే నాయన, మంచి లయజ్ఞానం దయచే ప్రభువా, మంచి పాటలు పడే జ్ఞానము దయచే ప్రభువా అడగాలి. రాజు ఏర్పాటు చేస్తున్నాడు ఎవరిని? గాయకులను. మంచిగా పాడాలి, ఓకేనా? గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర, అది ఈ గాయకులు ఎవరట? ఒక ఇద్దరు నిలబెడతాను అనుకోండి, వీళ్ళిద్దరు ఎవరెళ్ళో మీరు ఎలా పాడితే వీళ్ళు అలాగే నేర్చుకుంటారు. అది మీరు సాగదీతే వీళ్ళు సాగదీస్తారు, మీరు తోకడితే వీళ్ళు తోకలాడతారు. వీళ్ళు కరెక్ట్గా పాడాలి. గాయకులు ఎవరట? సైన్యమునకు గాయకులు తీస్తాను అండి. మంచిగా పాడాలి పాటలు. సైన్యమునకు ముందు నడుచుచ్చు. ఇక్కడ మనకి ఎవరున్నారు? సైన్యం. గవర్పేటలో సైన్యం ఉంది, సంఘం అనే సైన్యము. అది ఇక్కడ నిలబడినోడు, నేను ఉన్నానప్పుడు మాట్లాడుతున్నాను, మీకేం చేస్తున్నాను? నేర్పిస్తున్నాను, పాడతాను, నేర్పిస్తాను. అక్కడ పాడేవారు కూడా సైన్యానికి. మర్చిపోవద్దు, చాలా విలువైన ఘట్టం ఇది. సాధన చెయ్యాలి, బాగా పాడాలి. సైన్యానికి ముందు నడుస్తూ అంటారు, యెహోవా కృప నిరంతరముండును అని ఆయనను స్తుతించుడి అని ఆ స్తోత్రము చేయుటకు. అది అంటే పాటలు పాడటములో కూడా దేవునికి ఏం కలుగుద్ది? మంచిగా పాటలు పాడుట. ఇది కూడా ఏమిటి? అలంకారాల గురించి మాట్లాడుతున్నా. ఇది కూడా పాట పాడుట మంచి ఆభరణం. అది పాటలు పాడే ఆభరణం ప్రభు ఇచ్చాడు. పాటలు పాడే ఆభరణం, ఇది కూడా మంచి ఆభరణం, ఓకేనా? అంత మాత్రమే కాదు, ఈ ఆభరణం ఇది మంచి మనం సంపాదించుకోవాలి. అందుకని దయచేసి ఇంకొక మాట కూడా చూద్దామా? 149 ఏమండి, అవ్వకపోయినా పర్వాలేదు, మరొక వారం మాట్లాడుకుందాం. 149 ఈ మాట చదువుతారా? 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను అది రక్షణతో అలంకరించును. అది పాటలు పాడేది ఒక ఆభరణము, తరువాత రక్షణ. అదే మనం అందరం దేంతో అలంకరింపబడ్డాం? రక్షణ అనే హారముతోటి. అంటే ఆభరణాలు మనకు అర్థమవుతాయి అనేది. ఇప్పుడు మెళ్ళో హారం తీసినట్టు రక్షణ తీసి పెట్టుకోకూడదు ఇది. అందుకే ప్రతిష్ఠిత ఆభరణాలు. ఈ రక్షణాభరణం ఎంతకాలం? ఇది లైఫ్ టైం. చాలాసార్లు మనం రక్షణ పొందామని మర్చిపోతాం. అది ఎప్పుడు ఆకని గుర్తొస్తుంది. ఎప్పుడు కొట్టేశాక, మొట్టేశాక తిట్టేశాక ఆఖరి క్షణాలు గుర్తొచ్చేది. అన్నీ అయిపోయినాయా? రక్తాల కారి పడిపోయాడు అక్కడ. ప్రభు నమ్ముకున్నాను కానీ సరిపోయింది. మీకు అర్థమవుతుందా? ప్రభు నమ్ముకున్నాక సరిపోయింది, లేకపోతే చంపేద్దుని అంటాం. అది అంత పని చేసేసాడు ఆల్రెడీ. అప్పుడు ఈ రక్షణాభరణం ఎక్కడెట్టాడు? బీరువాలో పెట్టాడు. అది అప్పుడప్పుడు బీరువాలో పెట్టుకెళ్తారండి రక్షణాభరణాలు. మరి ఆభరణం తీయకూడదు,
ప్రతిష్టాభరణం అన్నాడు. అది బ్రతుకు కాలం అంతా ఏం చేయాలి చెప్పనా? ఇలా పెట్టి ముట్టే ముట్టే ముట్టి నన్ను ముట్టు నన్ను ముట్టు నన్ను ముట్టు అనాలి. అది ఇలా ఎత్తకూడదు. నన్ను కొట్టు నన్ను కొట్టు నన్ను కొట్టు అనాలి. అది నువ్వు ముట్టడం కాదు, మొట్టించుకోవాలి. నువ్వు కొట్టడం కాదు, కొట్టించుకోవాలి వెళ్ళి. ఆభరణము దీనులను రక్షణతో. అదే చాలామంది దీనులకు రక్షణ ఇచ్చాడు. అయ్యో కట్ట వెంకన్న గారికి ఇచ్చాడు, భూలక్ష్మి గారికి ఇచ్చాడు. ఆభరణం ఎప్పుడు కూడా తీసి పెట్టకూడదు. కొంతమందికి ఇవ్వబోతున్నాడు, మనం అందరం పొందుకున్నాం. అది జేబులో పెన్ను, జేబులో డబ్బులు ఏంటంటే తీసి పెట్టడానికి అంతమాను రక్షణ, విలువైన రక్షణ. దాని అంతమాను తీసి పెట్టకూడదు. అది పరిశుద్ధ ఆభరణం అన్నాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను రక్షణతో అలంకరించును. కనుక ఇంతటితో ఆఫ్ చేస్తాను. కొంచెం దానికి ఇంట్రడక్షన్ ఇచ్చి ఆఫ్ చేస్తాను. తర్వాత ఆభరణాలు అంటే ఏంటో జ్ఞాపకం చేస్తాను వచ్చే వారం. ప్రియులారా, అవి ఎంతగా ధరించాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద. అది ఈ ఆభరణాలు ఎలా ధరించుకోవాలట? కంఠభూషణముగా. కంఠభూషణం అంటే మెడకు హారం, ఏదో అనుకోవద్దు. మెడలో హారం, అది కంఠభూషణము. కంఠానికి ఒక భూషణము, ఒక అలంకారం. అదే కదా, ఓ నక్లీస్ చేసుకుంటాం. నక్లీస్ మెడకి వేసుకోగానే మెడకి ఎంత అందం వచ్చేస్తుంది కదా, మెడకి ఎంత అందం వస్తుంది. అవి ఎప్పుడు ఎవరు ధరించుకుంటారు? పెళ్ళి కుమార్తెకి అలంకరింప చేస్తారు. అది మన ఎడల దేవునికున్న ప్రీతి ఏంటో తెలుసా? అప్పుడప్పుడు వేసుకోమని కాదు, ఎప్పుడు పెళ్ళి కూతురులాగా ఉండాలి. అది కంఠభూషణముగా ధరించుకొని. కంఠభూషణంగా ధరించుకునేది ఏంటో తెలిసిన అక్కడ దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకుము. దయా సత్యము. అది మనుషులకి ఏముండాలి? దయ సత్యం. ఇవి విడిచిపెట్టకూడదు. ఎట్లా ఉండాలంటే కంఠభూషణముగా. అది తర్వాత హృదయం అనే పలక మీద రాసుకోవాలి. విడిచిపెట్టొద్దు. హారములు అట్లా ఉండాలి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, టకటగా వచ్చేయండి, ముగించేస్తాను. అవి నీ తలకు, చూసారా, సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములనయ్యుండును. పైన చెప్పాడు, చాలా సంగతులు చెప్పాడు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. తలకట అంటాడు, నీ తలకు, అవి నీ తలకు సొగసైన మూలికయు కదా, సొగసైన మాలికయు. అయ్యా మాలిక, మూలికలు, మాలిక. తలకేం రాస్తాం? పుట్టు కొబ్బరిని రాస్తే బాగుంటుందా, లేకపోతే అందులో చాలా ఔషధ గుణాలతో కలిపిన ఆయిల్ వస్తున్నాయి? మీ తల ఎప్పుడూ ఓడదు, నల్లగా మా ఆయిలే వాడండి, మా షాంపే వాడండి. ఏమండి, రాయిగా అది బోర్లించిన మా ఇతర సింపుల్ తల అయ్యగారు ఎన్ని వాడినా ఊడిపోతున్నాడు. మా కంపెనీ షాంపూనే వాడండి.
మంచిది. తల కబ్బునని పెట్టుకోండి. సొగసైన సొగసు వస్తుంది. అది నేను నూనె రాయలేదనుకోండి, తెల్లగా ఉంటుంది నా తల. నూనె రాస్తే అంత నల్లగా ఉంటుంది అనమాట. అది ఇందాక రాగం దొరకదు, అయ్యగారు మీరు ముసలాయన అయిపోతున్నాడండి. ఏమండి, వయసు వస్తుంది కదా, తల మెరుస్తుంది, వయసు వస్తుంది, ముసలోళ్ళం. ఇది వరకున్న బలం ఇప్పుడు లేదు ప్రియులారా, చెప్తున్నాను కదా. ఇది వరకున్నంత బలం, ఇది వరకున్నంత శక్తి 10 ఏళ్ల క్రితం ఎక్కడో వచ్చినప్పుడు చాలా ఇదిగా, ఇప్పుడు ఆ బలం తగ్గలేదు. కాలేబే స్పిరిచువల్గా నన్ను ఎప్పుడు మీరు తక్కువ అంచనా వేయద్దు. కాలేబునే. అవును, కాలేబు అంటాడు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అదే బలం ఉంది అంటాడు. కొంచెం శరీరం కదా ఒడులుతోంది అని, బలం తగ్గలేదు. కాలేబునే. ఎస్, తక్కువేం కాదు ప్రియులారా, కాలేబునే. సేవ ప్రారంభించినప్పుడు ఏ ఉత్సాహం ఉందో ఇప్పుడు అదే ఉత్సాహం ఉంది. ఎప్పుడు ఒక రవ్వంతా కూడా తగ్గలేదు. అది ఇంకా పెరిగింది, అధికమైంది, రెట్టింపు పెరిగింది. అది కాలేబులాగుండాలి. అవండి మంచిది. ఎందుకు వచ్చాం? సొగసైన మాలిక. 6:21 సామెతలు ముగించేస్తాను, ఆరాధనకి వెళదాం. 6:21 చూసారా? 6:21 అన్నాడు, వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టేసుకో. అలా కంసాల పని వాళ్ళు రింగులు ఎడతారు, తీసి పెడితే ఇరిగిపోతాయి. అది ఇక తీసి పెట్టే పని వద్దు మనకి. ఏం చేయాలి? పలుపు తాళ్ళ కట్టేసుకోవాలి. అది మెడకు కట్టబడుట అంటే అర్థం ఏమిటంటే, ఎంత పెరిగిన ఆంబోతునైనా, ఎంత పెరిగిన ఆవునైనా, గేదెనైనా సరే పలుపు తాడేస్తే ధైర్యం. అదే విడిగా ఉందనుకోండి, రోడ్డు అలా మేస్తుంది అనుకోండి, పక్క నుంచి వెళ్ళడానికి భయం. అదే కట్టేసి ఉంటే హీరో పోజు కొడతాం అక్కడికి వెళ్ళి. ఏం చేయదు అలా అంటదంతే. ఏం చేయదు వెళ్ళిపోండి అంతే. అర్థం ఏంటంటే, కట్టబడితే మనము బరి తెగించము. కట్టబడాలి. కట్టబడిన గాడిద, కట్టబడిన గేద, కట్టబడిన ఎద్దు, కట్టబడిన ఏనుగు, అంత బలమైన ఏనుగు కూడా సర్కస్లో కొన్ని చచ్చిపోయినాయి తెలిసిన. ఆ కట్టిన తాడు పెద్ద బలమైందేం కాదు, ఇలాంటి తెగిపోద్ది. అయితే అది ఎందులో ఉండిపోయిందంటే, ఏ స్పృహలో ఉండిపోయిందంటే, నేను కట్టబడ్డాను గొలుసులతో. ఆ కాలు గొలుసేస్తాడు మావటి వాడు. ఆ టెంట్ ఓసలు ఉంటాయి కదా, అలాంటి ఓస. ఆ ఓస అలా దింపి దాన్ని కడతాడంతే అనుకుంటుంది. దాన్ని చూసి అమ్మో నేను కట్టబడిపోయాను అనుకుంది. ఫైర్ యాక్సిడెంట్ అయింది, టెంట్లే కాలుతున్నాయి, అందులో పడి కొన్ని ఏనుగులు చచ్చిపోయింది, బలమైన ఏనుగులు. బలమైన వాడు కూడా ఏమైపోతాడు? సాధువైపోతాడు. అందుకే మెడకి ఏం చెయ్యి? కట్టేసుకో. కొన్ని ఆభరణాలు ఉన్నాయి, దయా, సత్యము, అది పరిశుద్ధ ఆభరణాలు. ద సేమ్ టైం ప్రతిష్ఠితాభరణాలు. ఆ ఆభరణాలు ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ద సేమ్ టైం ప్రతిష్ఠిత ఆభరణాలు అయి ఉండాలి. ఇట్లాంటి వాడు ప్రభునేం చేయగలుగుతాడు? ఆరాధికుడది. తగినవాడు, ఆయనకు తగిన. అర్థం ఏంటంటే, ఆ మాట ఎందుకన్నాడంటే, అందరూ తగిన వారు కాదు. అదే ఈ మాట భయం వేయాలి మన హృదయంలో. ప్రభువా నేను తగినవాడను కాదా? లేదు, ఆ మాట నాకు వర్తించకూడదు. నాకు కానీ, నా కుటుంబముకు కానీ, నా సంఘానికి కానీ ఆ మాట వర్తించకూడదు. నేను తగిన వాడి కానీ, తగిన దాన కానీ నేను ఉండాలి.
నన్ను ఆ విధంగా సిద్ధపరచు, నన్ను ఆ విధంగా అలంకరించు. దయా, సత్యము, పరిశుద్ధత, వీటితో నన్ను అలంకరించు. ఆరాధికునిగా నన్ను చేయి ప్రభువా. తగిన వాడిగా నన్ను చేయి స్వామి, తగిన దానిగా నన్ను చెయ్యి స్వామి. ఏ విధంగా ఆరాధించి ప్రభుకి ఏం కలిగించాలి? మహిమ కలిగించాలి. రండి మూలవాక్యంలోకి వచ్చాను, ముగించేస్తాను. రండి, అద్భుతమైన మాట అన్నాడు కదా అక్కడ 96 ముగించేస్తానే 12:30 అయిపోతుంది. మళ్ళా మింటెవరి తోట వెళ్ళాలి. ఈ దిన పరిచర్య అక్కడే. 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. చాలు చాలు, నైవేద్యం. ఇది కూడా చాలా గొప్ప మాట. నైవేద్యం, నైవేద్యము దైవార్పితము. నైవేద్యం ఎవరు పెడతారు? నైవేద్యం ఎవరు పెడతారు? దేవునికి పెడతారు. మనమే ఒక నైవేద్యం. నైవేద్యం అంటే చాలా విలువైనది. నైవేద్యాన్ని ఎక్కడ తీసుకొస్తారంటే దేవుని ఆలయానికి తీసుకొస్తారు. అది యాజకుడు తెస్తాడు. మనమే యాజకులమే, మనమే నైవేద్యము. అదే నైవేద్యాన్ని అక్కడ పెట్టి దేవార్పితం, దేవార్పితం అంటారు. అదే మనమే నైవేద్యంగా మారాలి. ఓకేనా? దేవుని సన్నిధికి వచ్చి ప్రతిష్ఠితమైన నైవేద్యాన్ని దేవుడు ఆరగిస్తాడు. నైవేద్యం అంటే దేవునికి ఇష్టం. అది అలాంటి నైవేద్యంగా మనం ఉందాం. ఓకేనా? మంచి ఆరాధికులుగా సిద్ధపడదాం. తగ్గిన ఆ మాట గురించి ఇంతవరకు నీ లేఖనాలు చూడవలసి వచ్చింది. ఆయన నామమునకు తగిన, నామం అంటే స్వభావం, ఆయన స్వభావానికి తగినట్లుగా భూమి మీద మనం కూడా సిద్ధపడాలి. అలా సిద్ధపడి మంచి ఆరాధికులుగా ఉండి ప్రభుని ఏం చేద్దాం? ఆరాధిద్దాం. అయితే మోకరించండి.